అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తిరుమల తిరుపతి పవిత్రత మరోసారి అపవిత్రత పాలైంది. ఇక తిరుమల కొండపైన మందు బాటిళ్లు కలకలం రేపాయి. కౌస్తాభం విశ్రాంతి గృహం వద్ద పదుల సంఖ్యలో తాగిపడేసిన ఖాళీ మద్యం బాటిళ్లు పడి ఉన్నాయి. ఇక విజిలెన్స్ అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది పట్టించుకోవడంపై భక్తులు మండిపడుతున్నారు. ఇక సీసీటీవీల ద్వారా ఇందుకు కారణమైన సంబంధిత వ్యక్తులపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా విధులలో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపైన తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. తిరుమల తిరుపతి పవిత్రత మరోసారి అపవిత్రత పాలైంది. తిరుమల కొండపైన మందు బాటిళ్లు కలకలం రేపాయి. కౌస్తాభం విశ్రాంతి గృహం వద్ద పదుల సంఖ్యలో తాగిపడేసిన ఖాళీ మద్యం బాటిళ్లు పడి ఉన్నాయి. విజిలెన్స్ అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది పట్టించుకోకపోవడంపై భక్తులు మండిపడుతున్నారు. సీసీటీవీల ద్వారా ఇందుకు కారణమైన సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా విధులలో నిర్లక్ష్యం వహించిన సిబ్బంది పైన తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. ఎస్ నరేష్. థ్యాంక్ యూ అనిషా. ఈరోజు తాజాగా అయితే మాత్రం తిరుమలలో అయితే మరొకసారి ఒక సెక్యూరిటీ సిబ్బంది వైఫల్యం అయితే కనిపిస్తా ఉంది. ఎందుకంటే కౌస్తభం రెస్ట్ హౌస్ దగ్గర, అంటే దగ్గరలో ఉన్నటువంటి ఒక పిట్టగోడ పక్కనే ఉన్నటువంటి ఒక కాలువలో కూడా చాలా వరకు మద్యం బాటిల్స్ అయితే తాగిపడేసినటువంటి ఖాళీ మద్యం బాటిల్స్ దర్శనం అయితే ఇచ్చాయి. ఇక దాని పక్కనే ఉన్నటువంటి బాలాజీ నగర్, అలాగే డీటైపీ సంబంధించి కౌస్తభం గెస్ట్ హౌస్ పక్కనే ఉన్నటువంటి ఒక ప్రాంతాలంతా కూడా తాగేసి పడేసినటువంటి ఖాళీ మద్యం బాటిల్ అయితే కనిపించడంతో ఒక పక్క భక్తులు కావచ్చు, మరోవైపు స్థానిక పడుతున్నటువంటి పరిస్థితి అయితే తిరుమలలో నెలకొంది. ఎందుకంటే దాదాపుగా ఇప్పటికే తిరుమలకు సంబంధించి అయితే మాత్రం 3 అంచెల భద్రత అయితే ఉంటుంది. 3 అంచెల భద్రతతో పాటుగా కింద అలిపిరి నుంచి చెక్ పాయింట్ దగ్గర నుంచి తిరుమల వరకు కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రత అయితే నెలకొన్నటువంటి పరిస్థితుల్లో మద్యం బాటల్లో ఎలా పైకి తీసుకొచ్చారో అన్న దానిపైన అయితే మాత్రం ఇప్పటికే ఒక స్పష్టత కూడా రాలేని పరిస్థితి అయితే ఏర్పడింది. అలాగే ఇప్పటికే దీనిపైన అయితే మాత్రం టీటీడీ అధికారులు, అలాగే జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ కూడా దీనిపైన అయితే స్పందించారు. అప్పటికే సోషల్ మీడియాలో, అలాగే ఒక మీడియాలో వస్తున్నటువంటి ఒక ఖాళీ మద్యం బాటిల్ తిరుమలలో దర్శనమిస్తున్న అన్న నేపథ్యంలో కూడా దానికి సంబంధించినటువంటి అంటే కౌస్తభం రెస్ట్ హౌస్ దగ్గర ఉన్నటువంటి సీసీ కెమెరాలు కూడా పరిశీలించి అప్పుడు ఎవరు అక్కడ విధులు నిర్వహిస్తా ఉన్నారో వారిపైన కూడా చర్యలు తీసుకుంటామనేసి అయితే మాత్రం టీటీడీ అయితే హామీ అయితే ఇచ్చింది. ఇప్పటికే తిరుమలకు సంబంధించినటువంటి అనేక ఘటనలు కూడా జరుగుతా ఉన్నాయి. ఎందుకంటే మామూలుగా అయితే మాత్రం పైన అన్య మతాలకు సంబంధించినటువంటి గుర్తులతో ఉన్నటువంటి వాటిని అంతా కూడా అలిపిరి చెక్ పాయింట్ నుంచి తిరుమలకు పంపించడం, ఇది కూడా సెక్యూరిటీ వైఫల్యంగా కూడా భావిస్తా ఉంటారు. మరోవైపు ఇటీవల కాలంలో కూడా నడకదారులో కూడా చేపలు తినేటువంటి ఎంప్లాయీస్ ను కూడా టీటీడీ అయితే వారిని విధుల నుంచి తొలగించింది. అలాగే తిరుమలకు సంబంధించి అయితే మాత్రం పైన ఎగ్ బిర్యానీ కూడా తిన్నటువంటి కొంతమంది యాత్రికుల పైన అయితే మాత్రం టీటీడీ కఠినమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకొని వారిపైన చర్యలు కూడా తీసుకునేటువంటి పరిస్థితులు ఏర్పడింది. అవంతా కూడా గతంలో ఉన్నాయి. ఇప్పుడు నేరుగా మద్యం బాటిల్లో కూడా తిరుమలకి తీసుకొని వచ్చి అక్కడ తాగేసిన తర్వాత ఒక ఖాళీ బాటిల్స్ ని ఆ పక్కనే ఉన్నటువంటి కౌస్తభం రెస్ట్ హౌస్ పక్కనే ఉన్నటువంటి కాలువలో పడేయడం, అది స్థానికంగా ఉన్నటువంటి బాలాజీ నగర్ వాసులు చేశారా, లేదా అక్కడ మామూలుగా వచ్చేటువంటి టీటీడీ ఎంప్లాయీస్ కానీ లేదా యాత్రికులు కూడా ఇటువంటి పనులు ఏమైనా చేశారన్న దానిపైన అయితే మాత్రం విచారణ అయితే కొనసాగుతా ఉంది. ఇప్పటికే ఆ దగ్గరలో ఉన్నటువంటి ఎస్హెచ్ఓని మాత్రం అక్కడ దగ్గరకు వచ్చి వాటిని అన్నింటినీ కూడా శాంపుల్స్ కూడా తీసుకొని వాటిపైన విచారణ అయితే కొనసాగిస్తా ఉన్నారు. అదంతా కూడా పాత మద్యం బాటిల్ అనేసి అయితే గుర్తించారు. ఆ పాత మద్యం బాటిల్ను వాళ్ళు తీసుకొచ్చి అక్కడ కావాలని వేసారా, లేక ఇవి ఇటీవల కాలంలో వచ్చినటువంటి వాటి అన్న దానిపైన అయితే ఉంది. అలాగే ఆ ఒక మద్యం బాటిల్స్ పైన కూడా లేబుల్స్ ఏవైతే ఉన్నాయో ఆ లేబుల్స్ కూడా
చెరిగిపోయి ఉన్నాయి. అవంతా ఇప్పటివి కాదు, చాలా పాతకాలం, అంటే పాతవి అయితే మాత్రమే అవి మద్యం బాటిల్స్ అనేసి అయితే మాత్రం పోలీసులు అయితే గుర్తించారు. దీనిపైన ఇప్పటికే ఒకవైపు విజిలెన్స్ అధికారులు, అలాగే మరోవైపు యొక్క సెక్యూరిటీ సిబ్బంది కూడా దీనిపైన నిర్లక్ష్యం వల్లనే తిరుమలకి ఎక్కువగా కూడా మద్యం బాటిల్ సరఫరా అయితే అవుతున్నట్టుగా కూడా భక్తులైతే మండిపడుతున్నారు. ఇక 3 అంచెల భద్రత ఉన్నటువంటి తిరుమలకి ఇటువంటి మద్యం బాటిల్స్ సరఫరా పైన కూడా ప్రత్యేకమైనటువంటి నిఘా అయితే ఉంచాలనేసి అయితే మాత్రం భక్తులైతే చెప్తున్నారు. పవిత్రంగా భావించేటువంటి పుణ్యక్షేత్రం అయితే తిరుమల అయితే ఉంటుంది. రోజుకి 1,00,000 మందికి పైగా కూడా తిరుమల దర్శనానికి ఎక్కడెక్కడ నుంచో కూడా వస్తూ ఉంటారు. అటువంటి పవిత్ర పుణ్యక్షేత్రం అయినటువంటి తిరుమలలో అది కూడా కౌస్తుభం గెస్ట్ హౌస్ పక్కనే కాలువలో మాత్రం ఇన్ని బాటిల్స్ కనపడడం పైన అయితే మాత్రం ఒక్కసారిగా భక్తులు కూడా ఆందోళన అయితే చెందుతున్నారు. మరోవైపు తిరుమలలో ఇప్పుడే కాదు, గతంలో చూసుకుంటే మాత్రం చాలా ఇటువంటి ఇన్సిడెంట్స్ అయితే మాత్రం జరుగుతున్న నేపథ్యంలో విజిలెన్స్ అధికారులు బలంగా కూడా దీనిపైన ఫోకస్ పెట్టాలనేసి అయితే మాత్రం భక్తులు అయితే వాపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఏంటంటే ఒక మాడ వీధులకు సంబంధించి డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించడం, అనుమతి లేకుండా ఈ యొక్క వ్యతిరేకంగా, అంటే నిబంధనలకి వ్యతిరేకంగా కూడా ఒక యాత్రికులు రావడం, వాటినంతా కూడా ఇప్పటికే టీటీడీ వారిని గుర్తించి వారిపైన చర్యలు కూడా తీసుకుంటున్నామనేసి అయితే మాత్రం చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఈ రోజు తాజాగా అయితే వెలుగులోకి వచ్చినటువంటి యొక్క ఖాళీ మద్యం బాటిల్స్ అవి కూడా 10ల సంఖ్యలో అయితే కనపడడం, అవి బాటిల్స్ కావాలనేసి అక్కడ తెచ్చి వేశారా లేదా ఇవి మామూలుగా జరుగుతా ఉన్నాయా, దానిపైన అయితే మాత్రం పూర్తి విచారణ అయితే చేపడతా ఉన్నాం. అవి ఎప్పుడెప్పుడు వచ్చినాయి, దానికి సంబంధించినటువంటి వివరాలంతా కూడా సీసీటీవీ ఫుటేజెస్ అయితే మాత్రం ఇప్పటికే పరీక్షిస్తా ఉన్నారు. ఆ సీసీ ఫుటేజెస్ లో ఆ రోజు ఎవరైతే డ్యూటీలో ఉంటున్నారో వారిపైన అయితే మాత్రం చర్యలు తీసుకుంటున్నాం అనేసి అయితే, అలాగే ఆ ఒక బాటిల్ తెచ్చి వేశారా లేదా అక్కడే తాగి వేశారా అన్న దానిపైన కూడా ఒక స్పష్టత అయితే రావాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. అటువంటి పరిస్థితి అంటే తిరుమలకు సంబంధించి అయితే మాత్రం మద్యం బాటిల్లో తీసుకొచ్చి అక్కడ పైన తాగినటువంటి వారిని కానీ సీసీ కెమెరాల్లో మాత్రం గుర్తిస్తే వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామనేసి టీటీడీ అధికారులు అయితే చెప్పారు. ఇప్పటి వరకు అయితే మాత్రం తిరుమలకు సంబంధించి అయితే మద్యం బాటిల్స్ దొరకడం అనేది అలిపిరి చెక్ పాయింట్ దగ్గర దొరికితే వారికి వాళ్ళపైన చర్యలు తీసుకొని అక్కడే మాత్రం దాన్ని సీజ్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కాకపోతే అలిపిరి చెక్ పాయింట్ నుంచి తిరుమలకి తీసుకొని వచ్చి పైన తాగేసి ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు చేసిన తర్వాత వాటిని అక్కడ పడేయడం అనేది మాత్రం ఇప్పుడు ఒక పవిత్ర పుణ్యక్షేత్రానికి కూడా ఒక మచ్చను కూడా తీసుకొచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికోసం ఇప్పటికే టీటీడీ అధికారులు దీనిపైన పూర్తి స్థాయి విచారణ చేపట్టాలనేసి అయితే మాత్రం ఎక్స్చేంజ్ కి సంబంధించినటువంటి SHO ఆఫీసర్ ని దీని అయితే నియమించారు. వారిని కూడా ఒక శాంపుల్స్ ఏవైతే ఉన్నాయో బాటిల్ కి సంబంధించినటువంటి శాంపుల్స్ అన్ని కూడా తీసుకొని ఆ బాటిల్స్ ఎప్పుడు తయారైనటివి, ఎక్కడ అమ్మినారు అన్న దానిపైన అయితే మాత్రం చూస్తున్నారు. ఆ లేబుల్స్ లేకపోవడంతో దాన్ని కొంచెం టైం అయితే పడుతుంది. ఆ ఒక బాటిల్స్ సంబంధించినటువంటివి ఎక్కడ కొనుగోలు చేశారు ఆ దానిపైన మాత్రం ఆ ఒక సీసీ ఫుటేజెస్ ను దాన్ని చూడడానికి అవంతా కూడా ఉపయోగపడుతుంది అనేసి అయితే మాత్రం ఎక్స్చేంజ్ SHO కూడా దీనిపైన ఒక క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. దీంట్లో ఇప్పటికే ఒక 10ల సంఖ్యలో కూడా చాలా వరకు ఒక పాత మద్యం బాటిల్స్ లభించడంతో ఇప్పటికే అక్కడ పక్కన ఉన్నటువంటి బాలాజీ నగర్, అంటే బాలాజీ నగర్ స్థానికంగా కూడా స్థానికులు నివాసం ఉన్నటువంటి బాలాజీ నగర్, దాని ఎదురుగా ఉన్నటువంటి కౌస్తుభం రెస్ట్ హౌస్, ఈ అలాగే దాని పక్కనే కూడా ఒక కార్ పార్కింగ్ ప్లేస్ అయితే ఉంటుంది. ఆ కార్ పార్కింగ్ ప్లేస్ పక్కన ఒక కాలువ కూడా ఉంది. ఆ కాలువలోనే ఉంటున్నాయి కారు పార్కింగ్ లో ఉన్నటువంటి సీసీ ఫుటేజెస్, కౌస్తుభం దగ్గర ఉన్నటువంటి సీసీ కెమెరాలు, అలాగే వినాయకుడి గుడి బాలాజీ నగర్ ఎంట్రన్స్ లో ఉన్నటువంటి వినాయకుడి గుడి దగ్గర కూడా కొన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి. వీటన్నిటినీ కూడా వీరు వాటినంతా కూడా పరిశీలించిన తర్వాత ఆ ఒక బాటిల్స్ ఏ డేట్ లో అయితే తీసుకొచ్చారో అవి ఈ మధ్య కాలంలోనే పైకి వచ్చాయా లేదా ఇంతకు ముందుగానే దాన్ని తీసుకొచ్చి వేసారా లేదా కొత్తగా ఆ ఒక ఖాళీ బాటిల్ మాత్రమే తీసుకొచ్చారా అన్న దానిపైన అయితే మాత్రం టీటీడీ అధికారులు దీనిపైన అధికారికంగా కూడా ప్రకటిస్తామనేసి అయితే చెప్పారు. ఇప్పటికే పాత అంటే 2-3 నెలల నుంచి కూడా ఒక సీసీ ఫుటేజెస్ అంతా కూడా తీసుకొని వాటిని పరీక్షించే పనిలో అయితే ఉన్నారు. ఇక టీటీడీ విజిలెన్స్ అధికారులు, మరోవైపు సెక్యూరిటీ సిబ్బంది, వీరికి అందరినీ కూడా ఆ ఒక ఘటనకు సంబంధించినటువంటి దీంట్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరినీ కూడా విధుల నుంచి తొలగించేటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతుంది. వారిపైన కఠినమైనటువంటి నిర్ణయాలు కూడా చర్యలు కూడా తీసుకోవడానికైతే మాత్రం టీటీడీ వెనకాడదనేసి అయితే చెప్తున్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానాన్ని
ప్రక్షాళన చేస్తామనేసి అయితే చెప్తున్నప్పటికీ తిరుమలలో కొన్ని అసాంఘిక కార్యక్రమాలు జరగడం, కొన్ని అమానుష ఘటనలు కూడా జరగడం అనేది అయితే మాత్రం ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎక్కువగా కూడా చోటు చేసుకుంటుంది. దీనికన్నిటికీ చెక్ పెట్టే విధంగా ఈ యొక్క నిర్ణయాలు తీసుకోబోతున్నాం అనేసి అయితే మాత్రం టీటీడీ కూడా ఇప్పటికే ప్రకటించింది. అనుష. రైట్ నరేష్, థ్యాంక్ యూ. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.